పిల్లలైతే కష్టపడి చదువుతారు, ఆడతారు, ఇంట్లో వాళ్ళందరూ కష్టాలు కూడా చూస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు ఇక్కడ? చేతులు ఎత్తండి. ప్రెస్ వాళ్ళకు అందరికీ నమస్కారాలు. చిరంజీవి అందరూ కూడా మేము కూడా మీ మాదిరే పేదరికంలోకి వచ్చి చదువుకొని తర్వాత ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరూ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ చదివి అక్కడ ఆడుకొని ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. ఈ అమ్మాయిలు ఇద్దరు చెప్పారు కదా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కారణం ఏమంటే స్పోర్ట్స్ కోటా ఇప్పుడు ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లో? 3 5 2 ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 3 అయింది. సో 3% అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ పడితే 100 పోస్టుల్లో 3 పోస్టులు ఎవరికి? స్పోర్ట్స్ కోటా కింద ఉంటుంది. కాబట్టి ఈజీనా కాదా జాబ్ కొట్టడం? చెప్పండి. ఆడాలా, చదువుకోవాలా, రెండు ఉండాలి. గేమ్స్ ఒక్కటే ఆడి చదువు మనస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ పాస్ కాదు. చదువుకొని గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది? అందరూ చదువుతారు, వాళ్ళు మనం ఉంటాం అంతే. అర్థమైందా? చదువు గేమ్స్ రెండు ఉండే వాళ్ళకి ఉద్యోగం చాలా సులభంగా వస్తుంది. అది మర్చిపోరు. అర్థమైందా? మీరు చదువుకొని ప్లస్ ఆడడం వలన జీవితంలో కూడా గట్టిగా నిలబడతారు. మేము మా పొజిషన్లో చూస్తున్నాం. చాలా వరకు పిల్లలు వాళ్ళు 2వ తరగతి 3వ తరగతికి వచ్చే లోపల ప్రైవేట్ స్కూలు, హాస్టల్, తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్, డిగ్రీ హాస్టల్, ఇంటికి పోతే మొబైల్ ఫోను, అటు నుంచి మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు అద్దాలు, లావ్ అయిపోవడము, గేమ్స్ లేదు. జీవితంలో ఏమంటే పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు కూడా ఉండలేరు. కష్టం. అబ్బా నాకు నచ్చలేదు నాకు వల్ల ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. అదే మీరైతే ఈ సంవత్సరం 2 నేషనల్స్ ఆడొచ్చినారు సార్. ఏపీకి ఆడొచ్చినారు. కాబట్టి బాగా కృషి చేసి ఈ కార్యక్రమం గురించి పెద్దలు గౌరవనీయులు డిఎస్పీ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఎక్కువ మంది ఉన్నారా?